హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేయడంలో స్టెప్స్ అండ్ ఫార్ములాస్ ఏముంటాయో చూపిస్తాను. సో దిస్ ఈజ్ 3x3 రూబిక్స్ క్యూబ్. సో దిస్ ఈజ్ ఆల్ స్క్రాంబుల్డ్ టు డిఫరెంట్ కలర్స్. ఇప్పుడు ఈ రూబిక్స్ క్యూబ్ని సాల్వ్ చేయడానికి మనకి ఏ ఫార్ములాస్ వచ్చి ఉండాలి అండ్ ద ఫస్ట్ స్టెప్ టు సాల్వ్ అనేది చూపిస్తాను. సో ఫస్ట్ మనకి రావాల్సిన ఫార్ములా, మనకి 2 ఫార్ములాస్ రావాలి, రైట్ సైడ్ ఫార్ములా అండ్ లెఫ్ట్ సైడ్ ఫార్ములా. సో దిస్ ఈజ్ రైట్ సైడ్ ఫార్ములా. ఎప్పుడైనా క్యూబ్ని మనం ఇలా పైకి పట్టుకోవాలి, ఇలా డైరెక్షన్లెస్గా పట్టుకోకూడదు. టాప్ని ఇలా పట్టుకోవాలి, హ్యాండ్స్ ఇలా హోల్డ్ చేయాలి. అండ్ రైట్ సైడ్ ఫార్ములా ఎలా అంటే ఆర్ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో రైట్ సైడ్ని టర్న్ చేయాలి. యూ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో అప్పర్ లేయర్ని మూవ్ చేయాలి. ఆర్ ప్రైమ్ అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రైట్ సైడ్ని మూవ్ చేయాలి. యూ ప్రైమ్ అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో అప్పర్ లేయర్ని మూవ్ చేయాలి. సో ఆర్ యూ, ఆర్ ప్రైమ్, యూ ప్రైమ్, ఆర్ U R prime U prime, R 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 U R prime U prime. సో మీరు దీన్ని ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు హ్యాండ్స్ అంత ఈజీగా, ఫింగర్స్ అంత ఈజీగా క్యూబ్ మీద మూవ్ అవుతాయి. సో ఇది ప్రాక్టీస్ చేయడం రూబిక్స్ క్యూబ్ సాల్వ్ చేయడంలో చాలా ఇంపార్టెంట్. ఆర్ ప్రైమ్ యూ ప్రైమ్. సో దిస్ ఈజ్ రైట్ సైడ్ ఫార్ములా. కమింగ్ టు ద లెఫ్ట్ సైడ్ ఫార్ములా రైట్ సైడ్ ఫార్ములాకి ఆపోజిట్ ఉంటుంది. ఎందుకంటే మనం ఫస్ట్ క్లాక్ వైజ్ రైట్ సైడ్, క్లాక్ వైజ్ అప్పర్ లేయర్, యాంటీ క్లాక్ వైజ్ రైట్ సైడ్, యాంటీ క్లాక్ వైజ్ అప్పర్ లేయర్గా రైట్ సైడ్ ఫార్ములాని చేస్తున్నాం. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఫార్ములా ఎలా స్టార్ట్ అవుతుందంటే ఎల్ ప్రైమ్ యూ ప్రైమ్ ఎల్ యూ. సో ఆపోజిట్లో ఉంటుందన్నమాట. ఫస్ట్ యాంటీ క్లాక్ వైజ్ వస్తుంది. ఎల్ ప్రైమ్ యూ ప్రైమ్ ఎల్ యూ. సో L prime U prime L U, L prime U prime L L U, L prime U prime L U, L prime U prime L U. సో ఈ 2 ఫార్ములాస్ని పర్ఫెక్ట్గా నేర్చుకున్న తర్వాత, ప్రాక్టీస్ చేసిన తర్వాత యూ కెన్ ఈజీలీ సాల్వ్ ద రూబిక్స్ క్యూబ్. సో లెట్ మీ షో యూ ద రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ ఫార్ములాస్ అగైన్. ఆర్ యూ, ఆర్ ప్రైమ్ యూ ప్రైమ్, L prime U prime L U. సో దీస్ ఆర్ ద 2 ఫార్ములాస్. ఇప్పుడు మీకు నేను డైజీ ఫామ్ చేయడం నేర్పిస్తాను, విచ్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ ఇన్ సాల్వింగ్ ద రూబిక్స్ క్యూబ్. సో వాట్ ఈస్ డైజీ? డైజీ ఈజ్ అ ఫ్లవర్. సో డైజీ ఈజ్ అ ఫ్లవర్. సో మిడిల్లో మనకి ఎల్లో కలర్ ఉండాలి అండ్ దీస్ 4 సైడ్ పీసెస్ షుడ్ బి వైట్ కలర్. సో దీనికి ఫార్ములా అంటూ ఏది లేదు. వీ కెన్ సింప్లీ మూవ్ ద sides of the Rubik's cube so that we will get the daisy flower on the top of the cube. Okay, so this is yellow color centerpiece. Now we have to get these 4 sides white color pieces. So simply I am just turning the cube so that I get the daisy. So ikkada manaki white undi, I am turning this like this and here, and again ikkada manaki white undi, turn it to upper side. Again here we have white. How to get it to the bottom? Simply so we have all white color side pieces. Okay, center piece must be yellow color. So ikkadanta whites vachina kuda problem ledu, ekkadaina vachina problem ledu, but ikkada matram ఖచ్చితంగా వైట్ కలర్ ఉండాలి. సో వీ గెట్ డైజీ ఫ్లవర్ ఆన్ ద టాప్. సో దీని తర్వాత మనం ఏం చేయాలి, దీని నెక్స్ట్
స్టెప్ ఈస్, సో ఈ వైట్ పీసెస్కి అదర్ సైడ్ ఉన్న కలర్ని వాటి సెంటర్ పీస్కి మనం మ్యాచ్ చేయాలి. సో దిస్ ఈజ్ గ్రీన్ అండ్ గ్రీన్, కిందికి మూవ్ చేయాలి. అగైన్ వీఆర్ లెఫ్ట్ విత్ 3 sides. దిస్ ఈజ్ బ్లూ అండ్ బ్లూ, కిందికి మూవ్ చేయాలి. అండ్ రెడ్ and red, turn it to the bottom. Orange and orange, turn it to the bottom. సో ఇప్పుడు ఇలా చేశాక మనకి కింద వైట్ కలర్ ప్లస్ వస్తుంది బాటంలో. సో వీ గాట్ ద వైట్ కలర్ ప్లస్ అండ్ సెంటర్ పీస్, బాటమ్ మిడిల్ పీసెస్ ఆర్ మ్యాచ్డ్. And we will solve the corner pieces so that we will get the complete bottom layer solved along with the down part of the cube with all white colors. Okay, so ఇప్పుడు మనం రైట్ సైడ్ ఫార్ములా నేర్చుకుంటే ఈ కార్నర్ పీసెస్ని మనం ఈజీగా సెట్ చేయొచ్చు. సో రైట్ సైడ్ ఫార్ములా ఈజ్ ఆర్ ప్రైమ్ యూ ప్రైమ్. సో మనకి ఇక్కడ ఉన్న కలర్స్ ఆరెంజ్, గ్రీన్ అండ్ వైట్. సో మనకి ఇక్కడ రావాల్సిన పీసెస్ ఆరెంజ్, గ్రీన్ అండ్ వైట్ కలర్స్ ఉన్న పీస్. సో మనం ఫస్ట్ సెర్చ్ చేద్దాం ఆరెంజ్, గ్రీన్ అండ్ వైట్ ఉన్న పీస్ ఎక్కడుందో. వీ డోంట్ హ్యావ్ ఇట్ హియర్. ఇప్పుడు మీరు నేను ఈ స్టెప్ ఎలా చెప్పాలో యూ కాంట్ అండర్స్టాండ్. సి దిస్ ఈస్ హియర్. సో ఆరెంజ్, గ్రీన్ అండ్ వైట్ ఉన్న పీస్ ఇక్కడ ఈ కార్నర్లో ఉంది, బాటమ్ కార్నర్లో, బట్ వేరే ప్లేస్లో ఉంది. దిస్ హ్యాస్ టు బీ in this place, but ఇక్కడ ఉంది. సో let us bring it to the top and then bring it to here to its right place. సో దానికి కూడా మనం రైట్ సైడ్ ఫార్ములా చేస్తే సరిపోతుంది. ఆర్ ప్రైమ్ యూ ప్రైమ్. సో ఇప్పుడు ఇది పైకి వచ్చేసింది, ఇక్కడికి వేరే కలర్ వెళ్ళిపోయింది. సో దీన్ని ఇప్పుడు మనం మెల్లగా రైట్ సైడ్ కార్నర్కి తీసుకురావాలి. రైట్ సైడ్ ఇన్ ద సెన్స్ రైట్ కార్నర్కి తీసుకురావాలి. సో దిస్ హ్యాస్ టు కమ్ టు ద బాటమ్. ఓకే, సో ఇప్పుడు మనం మళ్ళా రైట్ సైడ్ ఫార్ములా చేయాలి. ఆర్ ప్రైమ్ యూ ప్రైమ్. ఒక్కసారి చేయగానే ఇక్కడ సెట్ అయిపోయింది, చూసారా? ఆరెంజ్ టు ఆరెంజ్, గ్రీన్ టు గ్రీన్, వైట్ టు వైట్. ఓకే, ఇప్పుడు దిస్ ఈజ్ బ్లూ, రెడ్ అండ్ గ్రీన్. ఇది ఇక్కడ ఉండాలి. సో బ్లూ, రెడ్ అండ్ వైట్, సారీ. సో దీన్ని మనం మళ్ళీ రైట్ సైడ్ ఫార్ములాతో పైకి తీసుకొద్దాం. ఆర్ ప్రైమ్ యూ ప్రైమ్. సో నౌ ఇట్ ఈస్ ఇన్ ద టాప్. మెల్లగా మనం దీన్ని కార్నర్కి తీసుకొచ్చాం. ఇప్పుడు అగైన్ వీ హ్యావ్ టు డూ ద రైట్ సైడ్ ఫార్ములా. ఆర్ ప్రైమ్ యూ ప్రైమ్. దిస్ ఈస్ సెట్. నౌ దిస్ వన్, బ్లూ, ఆరెంజ్ అండ్ వైట్. లెట్ us see where it sits. So this has to be set here, orange, blue and white. ఇప్పుడు మరలా మనం రైట్ సైడ్ ఫార్ములా యూజ్ చేద్దాం. ఆర్ ప్రైమ్ యూ ప్రైమ్, ఆర్ ప్రైమ్ యూ ప్రైమ్, ఆర్ ప్రైమ్. సో సెట్ అయిపోయింది మనకి. ఇక్కడ ఇది ఒక్క కార్నర్ సెట్ అవ్వాలి. లెట్ us search for the piece. This is here, ఆర్ ప్రైమ్ యూ ప్రైమ్. సో బాటమ్ లైన్ మొత్తం మనకి కలర్డ్ సెట్ అయిపోయింది అండ్ బాటమ్ కంప్లీట్ వైట్ సెట్ అయిపోయింది. సో దిస్ ఈజ్ సాల్వింగ్ ద ఫస్ట్ లేయర్ ఆఫ్ రూబిక్స్ క్యూబ్.